ప్రభు? ఎందుకు అబ్రహాం అనే పదం పలికాడు? విశ్వాసం తండ్రి. ఇంకా ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకున్నారంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మా దేవుడు అని. ఆ జినియాలు తీసుకొచ్చారు, ఈ వంశావళిని తీసుకొచ్చారు. అబ్రహాము పేరున్నప్పుడు అబ్రహాము దేవుడే ఈ దేవుడు, ఈయన కూడా అబ్రహాము కుమారుడే, ఈయన కూడా యూదుడే. కానీ ఈయన అన్యుడని మీరు అనుకుంటున్నారు, పాపిని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ రోజు ఈయన సంతోషము సమాధానం దొరికింది కనుక ఇతడు కూడా ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడే. అందుకొరకే ఈ అబ్రహాం పేరు తీసుకొచ్చారు. యూదులు ఎక్కువ శాతం ఆరాధన చేసినప్పుడు ఈ పేరు ఉపయోగించి ఆరాధన చేశారు. అబ్రహాము దేవుడే మా దేవుడు, ఇస్సాకు దేవుడే మా దేవుడు, యాకోబు దేవుడే మా దేవుడు. యేసనగా పాట రాస్తూ ఆ దేవుడే యేసుక్రీస్తు అని చెప్పాడు. అబ్రహాము కుమారుడు, అబ్రహాము వంశముల నుంచే యేసుప్రభు వచ్చాడు. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు యేసుప్రభు అంటాడు ఇతను కూడా అబ్రహాము కుమారుడే. ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఏ ఇంటిలోనైతే రక్షణ ఉంటుందో ఆ ఇంటికి ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. జక్కయ్య ఇంటికి డబ్బు ఉంది కానీ సమాధానం లేదు. జక్కయ్య ఇంటిలో అన్నీ ఉన్నాయి కానీ రక్షణ లేదు. అందుకొరకే యేసుప్రభు ఆ ఇంటికి వెళ్ళి సమాధానం లేని జక్కయ్యను రక్షించి సమాధానం ఇస్తేమన్నాడు ఇతడు కూడా అబ్రహాము కుమారుడు. 10వ వచనం గమనించండి. నశించిన దానిని వెలికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఏంటి వెలికి రక్షించడం అంటే? ఎక్కడ సమాధానం లేదో, ఎక్కడ శాంతి లేదో అక్కడ యేసుప్రభు ఏం చేసే వెతుకుతూ వెతుకుతూ ఆ దేశానికి, ఆ రాజ్యానికి వచ్చాడు. భారతదేశం మనం ఆలోచన చేసినప్పుడు భారతదేశంలో యేసుప్రభుని నమ్మిన మనుషులకు, మొట్టమొదటిగా నమ్మిన సమాజానికి ఏమి లేదు? సమాధానం లేదు. సమాధానం లేకుండా కొంత సమాజం, కొంత మనుషులను ఆ విధంగా చేశారు. కానీ యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చి అటువంటి మనుషులను, అటువంటి సమాజాన్ని దగ్గర తీసుకొని ఆ హృదయాల్లో ఏం చేశాడు? సంతోషాన్ని ఇచ్చాడు. ఆ హృదయాలకు సమాధానాన్ని ఇచ్చాడు. దేవుడు అనే పదం పలకడానికి అర్హత లేని మనుషులందరికీ కూడా సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చాడు. ఈరోజు క్రైస్తవులు నమ్ముకున్న ఎక్కువ శాతం వెనుకబడిన వర్గాలందరికీ కూడా యేసుప్రభు వర్తమానం రాకముందు సమాధానానికి దూరమైన సమాజమే. యేసుప్రభు నమ్ముకున్న సమాజం అంతా కూడా ఒకరోజు సంతోషానికి దూరంగా ఉన్న సమాజం. అందుకొరకు యేసుప్రభు వచ్చి ఏం చేశాడంటే వీరు కూడా అబ్రహాము కుమారులు. ఈరోజు మనం గమనిద్దాం. వాక్యం ఏం చెప్తా ఉందంటే గ్రీసు దేశస్తులని కానీ యూదులని ఏ భేదము లేదు, అందరికి కూడా రక్షణ వచ్చింది. ఈ రక్షణ వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు వచ్చింది, భారతదేశంలో ఉన్న వారికి వచ్చింది. ఆ సమాధానం వారికి దొరికింది, ఈ సమాధానము మనకు కూడా దొరికింది కనుక ఈరోజు మనం ఏం చేస్తున్నాం అంటే సంతోషంతో యేసుప్రభుని మనము ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. యేసుప్రభు జననం ద్వారా సమాధానం లేని ఉదయాలకు సమాధానం వచ్చింది. అది మనం గమనించాలి. జక్కయ్య జీవితంలో యేసుప్రభు చేసిన అద్భుతమైన కార్యం ఏంటంటే సమాధానం. ఆ తర్వాత ఇంకొక సమాధానం యేసుప్రభు ఏం చేశాడు గమనించాడు. ఇది ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే పాపం నుంచి రక్షించాడు. ఈ సువార్తలన్నింటిలో మనం ఆలోచన చేసిన రోగాలన్నీ స్వస్థపరిచిన తర్వాత యేసుప్రభు ఇచ్చిన ఒకే ఒక వాగ్దానం ఏంటి? అందరినీ స్వస్థపరిచిన తర్వాత సమాధానంగా వెళ్ళు, ఇక నుంచి పాపము చేయొద్దు. రోగంతో వచ్చారు, రోగాలకు స్వస్థతనిచ్చాడు. స్వస్థతనిచ్చిన తర్వాత యేసుప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే సమాధానముగా వెళ్ళు. ఇది రోగంతో కూడిన అశాంతి. రోగాలను స్వస్థపరిచిన తర్వాత యేసుప్రభు ఏమన్నాడంటే సమాధానంగా వెళ్ళు అన్నాడు. జక్కయ్యకు డబ్బు ఉంది, సమాధానం లేదు. ఇక నుంచి ఈయన అబ్రహాము కుమారుడే. రక్షణ అనే ఈ కుటుంబంలోకి ఆయన కూడా ఆహ్వానించబడ్డాడు, సమాధానం అనుగ్రహించబడ్డాడు. అందుకొరకే యేసు ప్రభు లోకంలోనికి రావడం ద్వారా అట్టడుగు వర్గాలందరికీ కూడా సమాధానం లేని మనుషులకు, సమాధానం లేని సమాజం అంతటికి కూడా సమాధానం ఇచ్చాడు. అందుకొరకే పౌలు మాట మాట్లాడు, సమాధానంగా ఉండడానికైనా మనం పిలిచాడు అంటాడు. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం. అది చదవండి. సమాధానముగా